మన ఇండియాలో ఇప్పుడు బిగ్గెస్ట్ టాపిక్ ఏంటో తెలుసా? మనం తీసుకొని లోన్స్ కూడా సిబిల్లో రిజెక్ట్ అవ్వడం. ఇది చాలా పెద్ద టాపిక్. ఒకసారి రీల్ సేవ్ చేసుకొని దీని గురించి మాట్లాడదాం. సో ఒక ఫైన్ డే ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసి ఒక కస్టమర్ మా దగ్గరికి అప్రోచ్ అయ్యాడు. కస్టమర్ సాలరీ 55,000 ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. అతనికి ఏంటంటే సిబిల్ గురించి అసలు నాలెడ్జ్ లేదు. మేము సిబిల్ డౌన్లోడ్ చేసి చూస్తే అతను నాకు ట్రాక్టర్ లోన్ చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇమీడియట్ కస్టమర్ కాల్ చేస్తాం, సార్ ఏంటి సార్ మీ దానిలో ట్రాక్టర్ లోన్ చూపిస్తుంది, మొత్తం డిలే పేమెంట్ చూపిస్తుంది అని కాల్ చేస్తే, నాకు ట్రాక్టర్ లోన్ ఎందుకు ఉంటుందని, నేను ఐటీ ఎంప్లాయీ వర్కింగ్, ట్రాక్టర్ లోన్ నాకేం యూజ్ అవుతుంది అని చెప్పి కస్టమర్ అన్నాడు. సో ఆ లోన్ చూపించడం కూడా ఏదో చిన్న బ్యాంకు ఎన్బిఎఫ్సి కాదండి, ఒక మంచి రెప్యుటేటెడ్ బ్యాంక్లోనే లోన్ తీసుకున్నట్టు చూపిస్తుంది. సో ఇలాంటి ఇష్యూ కస్టమరే కాదు, ఇట్లా మీరు తీసుకొని లోన్స్ కూడా మీ సిబిల్లో చూపించడం చాలా మంది ఫేస్ చేస్తున్నారు. దీనికి మనం ఏం చేయాలి, దీనికి సొల్యూషన్ ఏంటో చెప్తాను చూడండి. సో దీనికి మరి సొల్యూషన్ ఏంటంటే మీరు 3 స్టెప్స్ చేయాలండి. ఒకవేళ మీరు తీసుకున్న లోన్స్ కూడా మీ దానిలో చూపిస్తుందంటే 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. నంబర్ 1, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఇన్స్టిట్యూట్ నుండి మీకు అయితే లోన్ తీసుకున్నట్టు చూపిస్తుందో ఆ బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సికి వెళ్ళి ఇలా నాకు తీసుకున్న లోన్ కూడా నా పైన రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి రిక్వెస్ట్ రేస్ చేయాలి. బ్రాంచ్ మేనేజర్కి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయాలి. వితిన్ 48 అవర్స్లో వాళ్ళు రియాక్ట్ అయ్యి మీ ఇష్యూని కూడా రిజాల్వ్ చేయాలి. నంబర్ 2, మీరు ఇమీడియట్గా sibil.com అని ఒక వెబ్సైట్ ఉంటుందండి. దానిలోకి లాగిన్ అయిన తర్వాత రిపోర్ట్ అండ్ ఇష్యూ అని ఒక చిన్న ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీరు ఏం చేయాలంటే మీ సిబిల్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసి వాళ్ళకి ఒక మెయిల్ రాయాలి. మీరైతే ఫేస్ చేస్తున్నారో ఇష్యూ, ఆ ఇష్యూ మొత్తం ఆ మెయిల్లో మెన్షన్ చేసి దాంతోపాటు మీ సిబిల్ని అటాచ్ చేయాలి. వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ ఇస్తారు. నంబర్ 3, జయ వెంకటరమణ సొల్యూషన్స్ అప్రోచ్ అవ్వడం. ఈ 2 స్టెప్స్ చేసిన తర్వాత కూడా మీకు ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదంటే మా జయ వెంకటరమణ సొల్యూషన్స్ అప్రోచ్ అవ్వండి. ఈ సిబిల్ ఇష్యూస్ గురించి మా దగ్గర సపరేట్ టీమే ఉంది. మీరు ఒక్కసారి మమ్మల్ని కాంటాక్ట్ అవుతే రిమైనింగ్ అంతా మా టీమే చూసుకుంటారు. సో ఈ 3 స్టెప్స్ చేస్తే డెఫినెట్గా ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుందండి. సో ఇప్పుడే ఈ రీల్ని ఎవరైతే ఫ్రెండ్ మీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాడో అతను షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా మా జయ వెంకటరమణ సొల్యూషన్స్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.